అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇక్కడ పార్టీని తెలుగుదేశం పార్టీని ఏ రకంగా భూస్థాపితం చేద్దామన్నదే ఇతను నిర్ణయంగా పెట్టుకున్నాడు. మీరు ఆలోచించండి, ఏ యాంగిల్లో చూసుకున్నా మీకు అదే కనబడుతుంది. మరి గతంలో మీటింగ్లు పెట్టేవాడు, అన్నీ చేసేవాడు. ఈవేళ ఎక్కడ జరుగుతుందా? ఎక్కడ జరగలేదు. ఇక్కడ రాలేదు. తర్వాత మీకు మన తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టవలసిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జి మీద ఉంది. కానీ ఈవేళకు వచ్చి ఆ పరిస్థితే లేదు. కార్యకర్తలు ఎవరో 15 మంది కూర్చుంటారు ఇలాగా. అదే మీటింగ్ ఎక్కడ మీటింగ్ లేవు. అదే కార్యకర్త వాట్సాప్ పెట్టడమే. మరి కళ్ళు మూసుకొని ఎడుతో తెలియదు అక్కడ హెడ్ ఆఫీసులో. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడు చూసినా 15 మంది కాకపోతే మిగతా వాళ్ళు కనపడి వాళ్ళు ఆలోచించరు. ఆ రకంగా ఈ పరిస్థితులు ఇవాళ పార్టీ బాగా వీక్ అయిపోవడం కారణం అది. కొంతమంది పదవులు వేసుకున్నారు కదా, పదవులు వేసుకున్న వాళ్ళు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, మాకేముంది. ఒక్కడొకడే ఎవడికి చెప్పడం ప్రజలకి. ఇగో ఈ పథకం గురించి ఇవ్వడమని చెప్పినోడు ఎవడు కనబడ్డాడు. ఇలాగా పార్టీ డ్యామేజ్ అయింది. అదే దాన్ని మనం తట్టుకోలేకపోతుంటారు. ఇప్పుడు పార్టీ సీనియర్ కార్యకర్తలు పార్టీ డ్యామేజ్ అయితే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఇదేంటి ఇలాగ ఉంది, అందరూ తిడుతున్నారు. తిట్టిందేమో తట్టుకోలేకపోతారు. తట్టుకోకపోవడం వల్ల వీళ్ళందరూ మనతో చెప్పడం జరిగింది. దాని మీద ఏదేమైనా రేపు లోకల్ బాడీస్లో ఏవైనా మన పీకపోయినా మన తెలుగుదేశం పార్టీ గెలాలి తప్ప వైసీపీకి అవకాశాలు ఇవ్వకూడదు. అవసరమైతే పోరాటం చేద్దాం నాయకుడితోటి. మనం ఏమో ఇచ్చేయడం కదా, వెళ్తాం చంద్రబాబు దగ్గరికి వెళ్దాం, లోకేష్ దగ్గరికి వెళ్దాం. మేము తెలియదు ఈ రకంగా జరుగుతుంది, మీరు ఇమ్మీడియట్గా మార్చి చేయకపోతే మాత్రం అవ్వదు అని చెప్తాం. అప్పుడు చేయలేదు అనుకోండి, మీకు ఒకటే, ఈ పార్టీలో వ్యక్తుల ప్రమాణం కాదు, ఈ పార్టీయే ముఖ్యం అని చెప్తున్నారు. మరి ఆ వ్యక్తే కావాలని అనుకోండి, అప్పుడు పార్టీ మొడకుడిసిపోద్ది. ఇక్కడ పరిస్థితి అది. మనం ఆ రకంగా వెళ్ళినప్పుడు ఈ రకమైన పద్ధతులు ఉంటాయి. మనం చెప్పినా ఆలకించలేనప్పుడు పరిస్థితి అంత దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలా. అవసరమైతే మరలా ఒక రోజు కూర్చుందాం, మొత్తం నియోజకవర్గం అంతా కూడా కూర్చొని అవసరమైతే 3, 4 బస్సులు వేసుకుని విజయవాడ పోదాం. ఇంక అందులో తిరగలేదు. ఇంకేదంటే మనం ఒక స్టెప్ వేసామంటే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇదంతా ఏదో తెలియాలి. కొంతమంది తెలియదు. ఈవేళ మీకు చెప్తున్నాను, కొంతమంది ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం అంటే ఆ మీటింగ్కి వెళ్ళకండ్రా, ఈ దొంగలు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ. ఎంచేదంటే నువ్వు కాదు, నీ జేజమ్మ దిగి వచ్చిన ఈవేళ నువ్వు వాయిస్ ఆపి ప్రసక్తి లేదు. నువ్వు మీటింగ్ రాకుండా చేయగలవు కదా, నువ్వు మంచోడు అనిపించుకోలేవు కదా. నీకు దమ్ముంటే అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరు తెలిసేదే పీలాకు మంచోడు అని అనిపించుకోండి అనరు. ఇంచేది ఇవాళ పరిస్థితి అలాగ ఉంది. దిగు స్థాయిలో కొంతమందికి భయం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ ఆడిచ్చిందటి మనకి ఇవ్వకపోతే డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్తే మనకు వస్తాయి సీఎం రిలీఫ్ ఫండ్. ఈ చంద్రబాబు నాయుడు ఎవరి కావాలో ఇస్తున్నాడు. దానికి బ్లాక్మెయిల్ ఏం లేదు, ఎవడో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి కూడా లేదు. మనకందరికీ కూడా ఎవరిస్తుంది, వీళ్ళ పార్టీ మనుగడ బాగోవాలా, రేపు పొద్దున్న ఎలక్షన్లో మనం గెలాలా. అంతేగాని ఇక్కడ ఏవచ్చి పీలా గోవింద్ ఇక్కడ ఉంటాడంటే ఇన్ఛార్జి మనకు బొక్క ఏడిది, ఇన్ఛార్జి పని ఏంటి ఉంది. మన అందరినీ కలుపుకొని డ్యూటీ చేయకపోతే ఇన్ఛార్జి ఉండేందుకు లేకపోతుంది. ఇప్పుడు నీకు పరిస్థితి ఏంటనుకున్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం వల్ల మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. మనకి ఎంత దారుణంగా ఇక్కడ వ్యవహారాలు చేస్తున్నాడంటే, మన అనకాపల్లి నియోజకవర్గంలో 2 మండలాలు ఉన్నాయి.